హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ రోజు డే ఇన్ మై లైఫ్ చేస్తున్నాను అనమాట. ఇది మార్నింగ్. సో పిల్లల కోసం ఇక్కడ నేను చపాతీ ప్రిపేర్ చేస్తున్నా. సో ఇంకా ఇక్కడ గోధుమ పిండి వేసుకొని అందులో సరిపడినంత ఉప్పు, తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పిండికి పట్టేలాగా కలుపుకుంటున్నా. మార్నింగ్ అంతా చాలా బిజీగా గడుస్తూ ఉంటుంది. పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి, వాళ్ళకి టిఫిన్ ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అంతా హడావుడిగా అలా గడిచిపోతుంటుంది టైము. ఇక మదర్స్కి తప్పని పని కదా, మార్నింగ్ కంపల్సరీ అందరికీ ఇంకా హడావుడి ఉంటుంది ప్రతి ఇంట్లో కూడాను. ఈ గోధుమ పిండి ఇంట్లో పట్టించిందేనమాట. అంటే గోధుమ గింజలు ఉంటాయి కదా, వాటితో ఇంకా పిండి చేయించాము బయట. చపాతీ పిండి కలపడం అయిన తర్వాత కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ముద్ద పైన ఏదైనా ప్లేట్ కానీ తడి క్లాత్ కానీ వేసుకొని ఉంచుకోవాలన్నమాట. చాలా స్మూత్గా వస్తాయి చపాతీలు అయితే, చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. చాలా స్మూత్గా ఉంటాయి, తినడానికి పిల్లలు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది, గట్టి పడిపోకుండా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి కర్రీ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేస్తున్నా. చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి ఆలూ కర్రీ అనమాట. సో అదే చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా ఇక్కడ కర్రీ కోసం ఉల్లిపాయలు అయితే ఆయిల్లో వేసి వేయించుతున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కాస్త జీలకర్ర, ఇంకా పచ్చిశనగపప్పు, ఆవాలు అనమాట. ఇంకా ఇక్కడ చపాతీలు కూడా చేసేస్తున్నాను. చపాతీ కలపడం ఒకటే అయితే మళ్ళీ వాటిని చేయడం ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్. చాలా ఫాస్ట్గా అవ్వకూడదామని చాలా ట్రై చేస్తాం, కానీ ఇంకా అన్ని చపాతీస్ చేసేసరికి ఓపిక అయిపోతుంది. ఇంకా టైం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ చపాతీ మీద అయితే బటర్ రాస్తున్నా. ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత ఆలుగడ్డలు అయితే వేస్తున్నా. ఇంకా ఒకవైపు చపాతీ అయితే కాలుస్తున్నా అన్నమాట. చపాతీస్ ఇంకా కర్రీ కూడా అయిపోయిందనమాట చేయడం. ఇంకా పిల్లలకైతే పెట్టేసి ఇస్తున్నా. పిల్లలు తిని చాలా బాగుందమ్మా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనసుకు. ఎంతో కష్టపడి చేసింది మర్చిపోయి హ్యాపీగా ఉంటాము. ఇంకా ఇక్కడైతే చాయ్ ప్రిపేర్ చేసుకుంటున్నా. చిన్న అల్లం ముక్క వేసుకొని టీ పెట్టుకుంటే చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇల్లంతా తుడుస్తున్నా. ఇంకా ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ గిన్నెలు తోమేస్తున్నా. చాలా ఉన్నాయండి బాబు. గిన్నెలు తోమేస్తే చాలా బర్డెన్ తీరుతుంది. గిన్నెలు తోమడం కంప్లీట్ అయిన తర్వాత సింక్ మొత్తాన్ని ఒకసారి క్లీన్ చేస్తున్నా. లేదు అంటే ఇంకా అన్నం మెతుకులు అవి ఇవి ఉండి బొద్దింకులు అవి వస్తున్నాయి. రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ పప్పు నానబెడుతున్నా.
హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. రాగి దోశ, బియ్యం లేకుండా ఓన్లీ మినప్పప్పు, రాగులు, కొన్ని మెంతులు వేసుకొని చక్కగా పట్టుకొని దోశలు వేసుకుంటే చాలా హెల్దీ అనమాట. ఇక్కడ 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల రాగులు అయితే వేసాను, 1 స్పూన్ మెంతులు కూడా వేసాను. ఇంకా వీటిని మిక్సీ చేసుకునే ముందు కొన్ని అటుకులు కూడా నానబెట్టుకొని మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది, దోశలు మంచిగా వస్తాయి. ఇంకా ఇక్కడైతే మధ్యాహ్నం భోజనానికి టొమాటో పప్పు అయితే చేస్తున్నా. పప్పు వండే ముందు 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని కొంచెం ఒక 15 to 20 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి. పప్పు నానితే చాలా మంచిగా కుక్ అవుతుందన్నమాట. ఇక్కడైతే అన్నం పొంగొచ్చేసింది. అప్పటి వరకు పొంగొస్తుందేమో అని వెయిట్ చేస్తున్నా, రాలేదు. పక్కకు అలా వెళ్ళానో లేదో అన్నం అయితే పొంగొచ్చేసి స్టవ్ మీద అయితే పడిపోయింది. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటా స్టవ్ని, అయినా కానీ పొంగిపోతూ ఉంటాయి. ఇలాంటి గ్లాస్ స్టవ్స్ వాడే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు చల్లటి వాటర్ కానీ వాటర్ క్లాత్తో కానీ తుడవద్దు. అన్నం అయితే వార్చేసాను, సిమ్లో ఇంకా 2 మినిట్స్ ఉంచుకుంటే చాలు, అన్నం అయితే రెడీ అయిపోతుంది. ఇక ఇక్కడ పప్పులో పచ్చిమిర్చి వేస్తున్నా, నానిపోయింది పప్పు చాలా టైం, ఒక 15 మినిట్స్ అలా పెట్టించాను కదా పక్కన. ఇంక ఇక్కడ 2 పచ్చిమిర్చీస్ వేసాను, 3 టమాటాలు అలా వేసాను అన్నమాట. కాస్త పసుపు, ఆయిల్ కూడా వేసుకొని స్టవ్ మీద ఉడికించుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇక్కడ చింతపండు కొంచెమే వేస్తున్నాను, టమాటా పప్పు కదా, సో ఈ కొంచెం సరిపోతుంది. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా అందులో కొంచెం పులుపు వేసుకోవాలి. ఉడికిన పప్పులో కాస్త ఉప్పు, కొంచెం కారం, ఘాటుకు తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఫస్ట్ అయితే పులుపు వేస్తున్నాను కదా, ఈ పులుపు వేసుకున్న తర్వాత సాల్ట్ కొంచెం కారపొడి కూడా వేసుకోవాలి. టమాటా పప్పుని తాలింపు వేసుకోవడానికి ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకొని పోపు దినుసులు అవి వేసుకోవాలి. అమ్మో, కరివేపాకు వేయంగానే చిటపట్లాడుతున్నాయి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఉడికిన పప్పుని తాలింపులో వేసేస్తే టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీర కూడా వేస్తున్నా, టమాటా పప్పులో చాలా బాగుంటుంది టేస్ట్. ఈవినింగ్ స్నాక్స్ కోసం చిలకడ దుంపలు ఉడకబెడుతున్నాను అనమాట. ఇవి చాలా మంచిది కదా హెల్త్కు. స్వీట్ పొటాటోలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణ వ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. దీనిలో ఉండే పొటాషియం వలన గుండెకు మేలు జరుగుతుంది. చిలకడ దుంపలో విటమిన్ డి ఉంటుంది, ఇంకా ఐరన్ కూడా ఉంటుంది. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది, ఇంకా బరువు తగ్గడానికి కూడా చాలా యూస్ అవుతుంది. చిలకడ దుంప వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా, సో కనిపిస్తే మాత్రం అసలు వదలకండి. స్వీట్ పొటాటో చక్కగా కుక్ అయిపోయాయి. ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ మినపప్పు, రాగులు నానబోసాను కదా, ఇంకా అదైతే పిండి పట్టేస్తున్నా మిక్సీలో. అటుకులు కొన్ని నానబెట్టుకోవాలన్నమాట మిక్సీ చేసుకునే ముందు. అటుకులు కాబట్టి ఈజీగా నానిపోతాయి వాటర్లో, ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. పిండి అయితే చక్కగా మిక్సీ చేసుకోవాలి. ఇంకా నైట్ అంతా ఫర్మెంటేషన్ అవుతుంది చక్కగా. ఇంకా మార్నింగ్ అయితే దోశలు వేసుకోవచ్చు. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుతుంది. ఈ రోజుకి ఇంతేనండి ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.